హాయ్ హలో అందరికీ నమస్తే. కొంతమందికి కొన్ని విషయాలు చెప్పడానికి కోసం ఈ వీడియో. నాకైతే ఈ సంవత్సరం చెప్పలేనంత హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. నా కూతురికి బుద్ధి వచ్చినప్పుడు నుండి ఇంచుమించు 3-4 సంవత్సరాల నుండి నాకు ఇంత హెల్ప్ చేస్తుంది. సహజమైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇంచుమించు తనకైనా పని చేయాలి అనుకున్నా లేదా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోయినా చెప్పడం నా బాధ్యత. కాబట్టి పనుల విషయాల్లో మాత్రం చెప్తా ఉంటా. మరీ ఇబ్బంది పెట్టను. అట్లా అని చెప్పేసి మరి ఏవి చేయకుండా సోమరిపోతులా కూడా ఉంచను. నచ్చది. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కాస్త అప్పుడిప్పుడు నేర్చుకుంటూ ఉంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. రేపు ఏదైనా సందర్భం టైంకు బట్టి నాకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా నా కూతురు లేచి నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఆ భరోసా కొద్దీ ఇంకా నా కూతురికి ఎప్పుడప్పుడు మధ్య మధ్యలో పని చెప్పడం అలవాటు. మా అట్లే అని కాకుండా వెన్నెలకి ఏదైనా నచ్చి ఇంట్రెస్టింగ్గా చేయాలి అనుకోండి, ఖచ్చితంగా చేసేస్తుంది. ఇట్లా చూసిన వెంటనే అట్లా తనకు పని మాత్రం ఈజీగా వస్తుంది. అంత టాలెంటర్ నాకు తెలుసు. కొంతమంది ఏమంటారంటే ఆడపిల్లలను కనడం కానీ వాళ్ళు పుట్టడం కానీ ఒక శాపంలో ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా ఆడపిల్లలు పుట్టాలి అన్న అది వాళ్ళు మనకు జన్మించాలి అన్న మనం అదృష్టం చేసుకొని పుట్టి ఉండాలి. అట్లాంటి వాళ్ళకే ఆడపిల్లలు జన్మిస్తారు. ఆషామాషిగా ఎవరికి పడితే వాళ్ళకి ఆడపిల్లలు పుట్టరు అని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకు అంటే దీన్ని బట్టి కొంచెం ఆడపిల్లలు లేని వాళ్ళు అట్లా ఇట్లా అని ఫీల్ అవ్వద్దు. నేను అట్లా చెప్పట్లేదు. కాకపోతే అది వరం అనే చెప్పొచ్చు. అన్ని కష్టం సుఖం మంచైనా చెడైనా ఆడపిల్లతోటే ముడిపడి ఉంటాయి. కాబట్టి నాకెందుకో అలా అనిపించింది. నాకు నా చిన్నప్పుడు నేను అసలు మా అక్క మా అమ్మ చేసేది కాబట్టి నేను దగ్గరికే ఒక్కిపోతుండేది. కానీ ఇప్పుడు నా బిడ్డ నాకు హెల్ప్ చేస్తూ ఉంటే మాత్రం ఆనందం చెప్పలేదండి. ఈ ఏజ్లో వచ్చేసి నాకైతే అసలు ఏం రాకుంటుండే. బయట పనులు అంటే ఓకే చేసుకునేది. చిన్నప్పటి నుంచి కష్టపడ్డం అలవాటే. కాకపోతే ఏంటంటే మా అక్క ఇంట్లో ఉండడంతో వంట పనులు కానీ ఇట్లా పండగ వచ్చినప్పుడు కంచుడికర పనులు కానీ మా అమ్మ మా అక్క చేసేది. నేను అంత దగ్గరికి వెళ్ళకపోయేది. కాకపోతే తర్వాత మా అమ్మ కోసమే నేర్చుకున్నాను నేను. ప్రతిదీ కూడా మా అమ్మ కోసమే. ఎందుకంటే తనకు కొంచెం చేసేటప్పుడు ఎక్కడ ఏది మిస్టేక్ అవుతుందో ఏంటో అని నేను పండగ పాపం వచ్చినా అంటే చాలా భయపడుతూ ఉండే. అరిసెల కానుక మటన్కి నాకు తెలిసి ఓ 4 ఇళ్ళకి పోయేస్తూ ఉండే. అంత భయం కొద్దీ చేసేది మా అమ్మ చేయరాక. కానీ నేను తన కోసం ఇంట్రెస్టింగ్గా నన్ను పొయ్యిగాడికి రాకుండా తను చేసుకున్నా కూడా తన కోసం నేను నేర్చుకున్నా. చేసి పెట్టాలి అనే ఆశ కూడా ఉంటుంది. కాకపోతే తిననీకి అవ్వలేదు. అట్లాంటి పరిస్థితులు మరి ఏ తల్లికి కూతురుకు రావద్దు. నాకు మాత్రం నా జన్మాన ఇంకా ఈ హ్యాపీనెస్ మాత్రం మర్చిపోలేంది. ఎందుకంటే నేను బ్రతుకున్నప్పుడే నా కూతురునే చేసి పెడతా ఉంది కాబట్టి.